ప్రజాభవన్లో బట్టితో ముగ్గురు మంత్రుల భేటీ. ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ సోమవారం భేటారు. దీనికి సంబంధించిన దాని మీద కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మొన్న గత కొద్ది రోజులుగా ప్రభుత్వం రెండుగా విడిపోయిన మాట వాస్తవం. దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒకసారి ఎట్లా అంటే ఈ వార్తను ఒకసారి బాగా చూడండి మీరు. అసలు హైలైట్ చేయాల్సిన వార్త ఇది. ప్రజాభవన్లో బట్టితో ముగ్గురు మంత్రుల భేటీ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ సోమవారం రాత్రి ప్రజాభవన్లో భేటీ అయ్యారు. లోక్భవన్లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నలుగురు నేరుగా ప్రజాభవన్కు వెళ్లారు. అక్కడ కొంతసేపు రాష్ట్ర రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తుంది. అంతకుముందు సోమవారం మధ్యాహ్నం జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి ఉత్తమ్ నివాసానికి వెళ్లి ఆయనతో కొద్దిసేపు ముట్టడించారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్తో ఆయన చర్చించారు. జగిత్యాల కూడా ఈ లోక్సభ పరిధిలో ఉన్నందున జీవన్ రెడ్డి తన అభిప్రాయాలు చెప్పినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారంపై మంత్రుల భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది. సింగరేణి సంస్థలో నైని బొగ్గుగని టెండర్ల రద్దు విషయంలో జరుగుతున్న ప్రచారంపై కాసేపు వారు చర్చించుకున్న సమాచారం. పారదర్శకత కోసమే ఆరోపణలు రాగానే నైని టెండర్లు రద్దు చేసినట్లు మంత్రులతో పెట్టి చెప్పినట్లు సమాచారం. దీని వెనుక ఉన్నది చాలా పెద్ద కారణం. ఓవైపు దావోస్ పర్యటన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికాకు న్యూయార్క్లో ఉన్నాడని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఎవరిని కలవకుండా ఒక 2 నుంచి 3 రోజుల పాటు ఆయన కనీసం అది రాజకీయంగా సరే ఏమంటారు దాన్ని, అఫీషియల్ టూరా అనఫీషియల్ టూరా కూడా ఎవరు తెలియని పరిస్థితి. అక్కడ తన అనుచరులతో ఆయన అక్కడ ఏదో మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ మంత్రులు మాత్రం అంటే ముగ్గురు మంత్రులు, అడ్లూరు లక్ష్మణ్ అయితేనేంది, మన శ్రీధర్ బాబు అయితేనేంది, ఆ తర్వాత ఇంకెవరు ఉత్తమ్ భట్టి. ఇక ఈ ముగ్గురికి సంబంధించిన దాంట్లో అసలు కట్టర్ తెలుగుదేశం నేతలుగా మీ అందరికీ తెలిసిందే, సారీ కట్టర్ కాంగ్రెస్ నేతలుగా మీ అందరికీ తెలిసిందే. అలవాట్లో పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలు ఎవరెవరు కలుస్తున్నాయో కూడా మాకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యం. వీళ్ళ భేటీ బాగా హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఉత్తమ్ కానీ, బట్టి కానీ, లేకపోతే అడ్లూరి శ్రీధర్ బాబుకు సంబంధించిన దాంట్లో కూడా కొంచెం అక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే ఉండొచ్చు ఇంటర్నల్గా, కానీ వాళ్ళు పక్కా కాంగ్రెస్ వాదులు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఈ నైని కుంభకోణానికి సంబంధించి, నైని టెండర్లకు సంబంధించిన దాని మీద కూడా బట్టి విక్రమార్కని టార్గెట్ చేయడం, బట్టి విక్రమార్క అది కోమటిరెడ్డి వెంకరెడ్డి భుజం మీద గన్ పెట్టేసి బట్టి విక్రమార్కని కాల్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అటు ప్రధానమైన వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తల మీద ఇటు బట్టి స్పందించడం, బట్టి స్పందించిన తర్వాత వాళ్ళు కూడా ఆయన కౌంటర్ వార్తలు రాయడం, దీని అన్నింటిలో జరుగుతున్నటువంటి వ్యవహారంలో కొంచెం ఏదో రేవంత్ రెడ్డికి ఈ ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు కొంచెం చాలా పెద్ద పెద్ద అగాధమే ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఏం వస్తుంది తర్వాత, బయట ఏమవుతుంది ఒకసారి. అసలు కాంగ్రెస్లో ముసలం సీఎం లేని వేళ 4 మంత్రుల అత్యవసర సమావేశం, రైట్. అంటే అది ఈనాడులో చిన్న వార్త అయింది, అది కాస్త నమస్తే తెలంగాణకు వచ్చే వరకు చాలా పెద్ద వార్త అయింది. ఎట్ హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్తో బట్టి విక్రమార్క చర్చలు. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలని ఆంధ్రజ్యోతి పంపారని చర్చ. అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చుపెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన, కలిసికట్టుగా లేకపోతే నష్టపోవడే. ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు మంత్రులు భేటీ సాధారణమే. పీసీసీ చీఫ్ 4 భేటీతో కాంగ్రెస్ పార్టీకిలో కాక. అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. నైని బొగ్గు స్కామ్లు కాంగ్రెస్లో మొదలైన కాక క్రమంగా దావానలంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో ఇన్నాళ్ళు లోలోన రగిలిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లిన తరుణంలోనే పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉండగానే రాష్ట్రంలో ఉన్న 4 మంత్రులు అత్యవసరంగా భేటీ అవ్వడం సంచలనం రేపుతుంది. సోమవారం ఎట్ హోమ్ విందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తమ్, దుద్దిల్ల, అడ్లూరి లక్ష్మణ్ సమావేశం కావడం కీలకంగా మారిందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే నమస్తే తెలంగాణలో వస్తుంది. రైట్, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే నేరుగా ఉప ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి మధ్య కొంచెం అగాధం ఏర్పడడం, దాంట్లో కొంతమంది మంత్రులు ఆజ్యం పోస్తుండడం, ఇంకొంతమంది మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం కూడా చూడాలి. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనే దాని మీద ఇంకొకటి వస్తూ ఉంది.